అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. జీవితం సాఫీగా సాగిపోవాలంటే మీ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు, ఎవరి విషయాల్లోనూ తలదూర్చొద్దు. నిజం ఆ క్షణం మాత్రమే బాధపెడుతుంది, అబద్ధం బతికి ఉన్నంతకాలం బాధిస్తుంది. గెలిచినప్పుడు ప్రశంస కంటే ఓడినప్పుడు ఓదార్పు ఎంతో విలువైనది. మోసం చేసేవాళ్ళు ముందు ఆలోచిస్తారు, మోసపోయిన వాళ్ళు తర్వాత ఆలోచిస్తారు, అంతే తేడా. కోల్పోయిన వాటిని తలుచుకుంటూ కూర్చుంటే కోలుకోవడానికి జీవితకాలం సరిపోదు. ఈ 4 విషయాల గురించి అస్సలు సిగ్గుపడకండి. పేద స్నేహితులు, ముసలి తల్లిదండ్రులు, పాత బట్టలు, సాధారణ జీవితం. జీవితం గురించి తెలిసిన వాళ్ళు జీతానికి లొంగరు, జీతానికి లొంగిపోయిన వారికి జీవితం గురించి ఆలోచించే తీరిక ఉండదు. ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని ప్రేమించడం మొదలుపెట్టు. అందానికి ఆకర్షితమైతే అదే నీకు కీడుగా మారుతుంది. నడక నేర్చుకునేటప్పుడు కన్నా నడక వచ్చిన తర్వాతే ఎక్కువ తప్పటడుగులు వేస్తున్నారు చాలామంది. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారమవుతాయి, కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. సముద్రంలో కొన్ని నీళ్లు కలుషితమైతే సముద్రం మొత్తం చెడిపోయినట్టు కాదు, ఎక్కడో చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు. అంతరాత్మ ఇది తప్పు అని చెప్పిన తర్వాత ఇతరుల మెప్పు కోసమో తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేవారు జీవితంలో ఎదగలేరు. తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్లే జీవితంలో ఎదుగుతారు. మనల్ని తక్కువ చేసి మాట్లాడే చోట ఎక్కువసేపు ఉండకూడదు. రేపు మరణిస్తానన్న ఆలోచనతో జీవించు, శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించు. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం. మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది, ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది. కోపం ముసుగు వంటిది, తీస్తే తొలగిపోతుంది. బాధ గాయం వంటిది, దెబ్బ మానినా మచ్చ మిగిలిపోతుంది. కోపంలో నోరు జారకండి, అనుకున్న వాళ్ళ మనసు కష్టపెట్టకండి. చేతకాని వాళ్లే ఇతరులపై నిందలు మోపుతారు. కాస్త ఓపిక పడితే కాలమే వారికి సమాధానం చెబుతుంది. అలా కాదని మనము వారిలా మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.